హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మనము సోయా చాప్స్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఈ సోయా చాప్స్ అయితే హై ప్రోటీన్ ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. పనీర్ ఇలాంటి కర్రీలు కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. నాన్ వెజ్కు ధీటుగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సోయా చాప్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. ఈ సోయా చాప్స్ కర్రీ అయితే మనకు రైస్, రోటీ, చపాతీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీని మనం చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మనము సోయా చాప్స్ని అయితే తీసుకోవాలి. ఇవైతే మనకు సూపర్ మార్కెట్లో ఈజీగా దొరికేస్తాయి. ఈ సోయా చాప్స్ రెసిపీని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆ వీడియో కూడా నెక్స్ట్ నేను అప్లోడ్ చేస్తాను, అది కూడా చూడండి. ఇప్పుడు మనము ఈ సోయా చాప్స్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం ఈ సోయా చాప్స్ని అయితే ఉడికించుకోవాలి. అందుకోసం మనము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఇలా వెడల్పుగా ఉండే ఒక పెనం తీసుకొని అందులోకి అయితే మనము వాటర్ వేసుకుందాం. ఇలా ఈ వాటర్ మనకు కాస్త బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము సోయా చాప్స్ని ఒక్కొక్కటిగా వాటర్లోకి వేసుకోవాలి. ఇలా ఈ సోయా చాప్స్ ఇందులోకి వేసుకొని ఒక 10 నిమిషాల పాటు మనము బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు కూడా బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా, ఇలా అన్నిటిని మనము ఇందులోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని సోయా చాప్స్ని అయితే బాయిల్ చేసుకోవాలి. ఇవిలా మనకు ఒక 10 నిమిషాల పాటు బాయిల్ అయితే సరిపోతుంది. మరి అంత ఎక్కువసేపు కూడా మనము ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఇవిలా మనకు కాస్త ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని అన్నింటినీ మనం ఒక్కొక్కటిగా తీసుకుని ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసి చల్లారబెట్టుకుందాం. ఇవి మనకు చల్లారి లోపల మనము మసాలాని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మనము 3 టమాటోలు కట్ చేసి పెట్టుకోవాలి. అలానే వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, అలానే ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక పెనం పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇందులో వేసుకుని ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి. ఇలా ఈ టమాటాలు ఒకసారి అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 5-6 దాకా కాజు కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుని ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా మనం వేయించుకున్న వాటన్నిటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకుందాం. ఇవి చల్లారే లోపల మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న సోయా చాప్స్ని తీసుకుందాం. చూసారు కదా, ఇవి కూడా ఈ లోపల చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని మనం స్టిక్ నుంచి రిమూవ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మనము కాస్త లైట్గా ప్రెస్ చేస్తూ ఈ విధంగా కనుక తీసేసామనుకో మనకు చాలా చక్కగా వచ్చేస్తాయి. ఇదే విధంగా అన్నిటిని తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనకు వీటిని కావాల్సిన సైజులో ఇలా చాక్తో మనము కట్ చేసుకోవాలి. చూసారు కదా, అన్నిటిని ఈ విధంగా చక్కగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ సోయా చాప్స్ను మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకోవడానికి ఇలా పెనంలోకి కొద్దిగా ఆయిల్ పెట్టుకుందాం. ఇలా ఈ సోయా చాప్స్ని మనము ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, లేకపోతే కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో అన్న షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ మనకు హీట్ ఎక్కింది కదండి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న సోయా చాప్స్ ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ సోయా చాప్స్ మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా వీడియోలో చూపించిన విధంగా లైట్ కలర్ వస్తే సరిపోతుంది. ఈ విధంగా మనము ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకుందాం. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకుంటే మనం కర్రీలో వేసుకున్న తర్వాత గట్టిగా అయిపోతాయి. అందుకని మనము కాస్త లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగానే అన్నిటిని మనము ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా పెరుగు వేసుకోవాలి. అలానే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. మనం ముందుగా సోయా చాప్స్ ఉడికించుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం. అందుకని ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. అలానే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1/2 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ మసాలాలంతా వీటికి బాగా పట్టేలాగా ఈ విధంగా అంతా మనము చక్కగా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనము ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. అలానే మనం ముందుగా వేయించి పెట్టుకున్న టమాటో, ఉల్లిపాయలు కూడా చక్కగా చల్లారిపోయాయి కదా, వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెనం పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఎండుమిర్చి, ఇంగువ, లవంగాలు కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే మనము ఒక 1/2 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. మనం ముందుగానే మసాలాలో కూడా కారం వేసుకున్నాం, పచ్చిమిర్చి వేసుకున్నాం, అలానే మనం సోయా చాప్స్కి కూడా కారం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ కారం అయితే సరిపోతుంది.
అలానే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇందులోకి ఈ కారం ఈ మసాలా దినుసులు మనం వేసుకునేటప్పుడు మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లేకపోతే మనకు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, మాడిపోతే చేదు వచ్చేస్తుంది. అందుకని మనం మంట తక్కువలో పెట్టుకొని ఇలా వీటినన్నిటిని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ మసాలా అంతా మనకు చక్కగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా అంతా మనము బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా మనము బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న సోయా చాప్స్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ సోయా చాప్స్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. బయట రెస్టారెంట్లో తిన్నంత ఫీలింగ్ వస్తుంది. ఇంట్లోనే మనము చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం నాన్ వెజ్ కర్రీ లాగా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కర్రీకి తగినంతగా వాటర్ వేసుకుని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఈ విధంగా అంతా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1 టీ స్పూన్ దాకా కస్తూరి మేతి, అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని దించేసుకోవాలి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే సోయా చాప్స్ కర్రీ అయితే మనకు తయారైపోయింది. ఈ కర్రీ మనకు రైస్, రోటీ, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.